పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత ఏం చేస్తున్నాడో అడుచుకోవాలి కదా. తాత ఏం దెయ్యాల్టి సంగతి? అరే గండికోట రహస్యం లెక్కనే మన పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తలేదు కదా లచ్చలు. నీకేమన్నా ఎరికేనా? అయ్యో వాళ్ళు వీళ్ళు గుసగుసలు ఆడుకుంటే నీకు తెలుస్తాయి కదా, అట్లా గిట్లా ఏమన్నా? అయ్యో నాకేం తెలుస్తా అంటే నీకే తెలియాలి కానీ అంతే అంట. ఆయన పెద్ద మైసూర్ జమీందారు, నువ్వు మా నూరు జమీందారువి. ఇద్దరు రకం రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా పెద్ద మనిషి? ఇంతకీ ఇవాళ తీసుకొస్తానన్న వార్త ఏదే? అగో దాన్ని ఇచ్చిరిక చూస్తాను అవరా లచ్చలు. ఇచ్చే జీతాన్ని ఇవాళకి ఇయ్యది, దానికాట నేను వార్తలు తీసుకొచ్చి ఇవ్వాలన్నట్టు. అసలు రాసిచ్చిన వార్తల్ని దానికి చక్కగా చదువుడు రాదు, అది మన ఇద్దరిని ఎక్కిరిస్తానంటే ఇక దాన్ని తెలివి చూడు. దీని మేలేరు అని మొక్కంలో చెప్పు. ఏయ్ తిక్క ఉన్నదా ముసలోడా? చేసే కోళ్ళు విడిచిపెట్టి ఆడ కూర్చొని ఇచ్చులు కచ్చకాలని మాట్లాడుతున్నావు. ఇక బుజ్జి చిన్నగా ఒక బిరేక్ తీసుకొని నన్ను మంచిలు దాయి రాప, మాకు ఒక ముచ్చట ఉన్నది మాట్లాడుకునేటందుకు. లచ్చలు అందరూ మన మేడం ఏమన్నా కొత్త పార్టీ గిత్త పెడుతుందంట వాళ్ళ, లేకుంటే స్వయంగా వాళ్ళు అయ్యనుకున్న మనసులో ఈమె గురించి ఇట్లా మాట్లాడతారంటే నాకు మనసుకు మంచిగా అనిపించలేదురా. నీకేమన్నా తెలుసు అంటావా మరి? ఇంతకీ ఎవలా అక్క? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాకు కూడా చెప్పరాదు ముసలోడా, మేము కూడా తెలుసుకుంటాం కదా. అరే మగ్గా కల్వకుంట్ల కవితక్క గురించి పిల్ల, ఆమె చేర్చరు ఆమె మాటలు చూస్తుంటేనైతే మొత్తం నాకైతే ఇంతగానే అనిపిస్తుందిరా. ఆమె మా కారు పార్టీలనే ఉన్నా అంటుంది, మీటింగులు పెట్టిన కాడ మన గులాబీ కండువా కప్పుకొని అయితే ఉంటలేదు. మన ఆయన దేవుడు అంటుంది, ఆయన వెనక మారున్న వాళ్ళందరూ లంగాలు అని అంటుంది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఆమె ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అనేది అయితే నాకైతే అంత సిక్తలేదు. మరి నీకేమన్నా ఎరికేనా? ఏ రాజకీయ పార్టీ అన్నప్పుడు సవాలచ్చ ముచ్చట్లుంటాయే తాత, వాటన్నిటి గురించి ఆలోచించితే పార్టీ బాగుపడది. అరే ఎవరో మాట్లాడతారంటే ఏమో అనుకుందాం కానీ స్వయంగా మా కేసీఆర్ సార్ బిడ్డ ఇట్లా మాట్లాడుతుందంటే మరి మనకు అనిపించదు, నాకైతే ఆ చిత్రం అనిపిస్తుంది. మరి అందాదా కవిత మేడం కొత్త పార్టీ గిత్త పెడతాదంట వారా లచ్చలు. మోక చూస్తుంటేనైతే మాటలు చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. మరి అంత సిక్తలేదు మరి. ఇంతకు ఆమె ఏం మాట్లాడింది, నువ్వు ఏమిన్నావు ముసలోడా? అరేగా మా కార్ పార్టీ లీడర్ ఒక ఆయనే కేసీఆర్ సార్ను ఎన్నోసార్లు కలిసిండట, కానీ కలిసినప్పుడల్లా ఎప్పుడు కూడా కవితక్క ముచ్చట అసలే రాలేదు అని మాట్లాడిండు. అయితే దాని మీద మా కవితక్క ఏం మాట్లాడింది ఒకసారి. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. అగో విన్నావా, మా కారు పార్టీలో ఉండే ఒక పెద్ద లీడరు మా కవితక్కను ఒంటరి చేయాలని చూస్తాడట. అట్లనే మా కవితక్కకు ఆ కారు పార్టీలో జరిగే ముచ్చట్లన్నీ చెప్పేటోళ్ళు కూడా ఉన్నారట. మళ్ళీ మా కవితక్క ఎవరినో లిల్లిపుట్టు లీడరు అని అంటాను. మరి ఆ లిల్లిపుట్టు లీడర్ ఎవరో ఆయన మాట్లాడిన మాటలేదో నాకు అసలే అంత చెప్తలేదు. నీకేమన్నా ఎరికేనా? అంతే ఏమోనే తాత, సొంత పార్టీ మీదనే దండయాత్ర చేసి కవితక్క సాధించేదేంది, కవితక్కను ఒంటరిని చేసి వాళ్ళు సాధించేదేందో వాళ్ళకే తెలియాలనే. అరే ఒక్క పార్టీనే వండుకుంటా వీళ్ళు మాటలు అనుకుంటా అంటే అవతల పార్టీ వాళ్ళకు ఏదో అవుతలేదా? అవుతుంది. మరి ఈ ముచ్చట వీళ్ళకేం తెలుస్తలేదా? నాకైతే అర్థం అవుతలేదు రా లచ్చులు. ఏదో ఒక రోజు కేసీఆర్ సార్ అందరిని కూర్చుండబెట్టి మాట్లాడితేనే అందరు సెట్ అవుతారే తాత. కానీ అది జల్నే చేస్తే మంచిగుండే తల్లి. చిన్నగా మెల్లగా పార్కం అంతా కూడా పాచి అంతా వారేటట్టున్నది రా. ఓ పక్క కవితక్క వర్గం, ఇంకో పక్క కేటీఆర్ సార్ వర్గం అయ్యేటట్టున్నది. పాచి అంతా రెండు వర్గాలుగా చీరిపోయే కథ ఉన్నది. మరి అట్లా చేస్తే అవుతుంది. అవును, నువ్వన్నట్టు ఇట్లా ఒకటే పార్టీలో ఇద్దరు ముఖ్యమైన లీడర్లు కొట్టుకుంటే పార్టీ సీలకపోతే ఏమవుతుంది మరి? అరే లచ్చలు డబ్బున కవితక్క కొత్త పార్టీ పెట్టేది నుంచే నువ్వు కవితక్క పార్టీలోకి పోతావా, లేకుంటే కారు పార్టీలోనే ఉంటావురా? కవితక్క పార్టీలోకే పోతా నేను. అమ్మ అల్కదా కూడా అంటే ఇన్ని రోజుల కానించాలి మా కారు పార్టీలో వండుకుంటా మా కారు పార్టీ ముచ్చట్లన్నీ పట్టుకపోయి కవితక్కకు చెప్పి అల్కదక్కుని నువ్వే అన్నట్టు. ఇనితలే రండా ఇనితలే మర్యాద మాట్లాడి ఏమి మాట్లాడుతున్నావు? నువ్వు మావోని కాదని తెలిసినాక ఇంకా నీకు మర్యాద ఇచ్చుడు ఎక్కడ రండా? నీకు దమ్ము ధైర్యం నీకు తెలివితేటలు ఉంటే మీ కవితక్క దగ్గరికి పోయి చెప్పు, మా కారు పార్టీ కాని వేసుకోవాలన్నా మీటింగులు పెట్టువాను, లేకపోతే మా కారు పార్టీ నుంచి బయటికి పోయి అన్న మీటింగులు పెట్టువాను. అట్లా చెప్పే సాత కాదు కానీ ఇక్కడికి వచ్చి నాకు మర్యాద ఇస్తలేవని ఏం మాట్లాడుతున్నావు? కేసీఆర్ సారే నాకు జగదీష్ రెడ్డి కుడి భుజం లెక్క అని చాలా మీటింగ్లలో చెప్తూనే ఉంటాడు. అసంటిది ఆయన మీదనే కవితక్క జర గట్టిగానే మాట్లాడే వరకు ఇప్పుడు చాలా మంది కారు పార్టీ లీడర్లు అసలుకు కవితక్క ఏం చేయబోతున్నది, ఇట్లా మాట్లాడితే నాయననే పార్టీలకెంచి ఎల్లగొట్టుడో లేకుంటే పిలిచి మాట్లాడుడో ఏదో ఒకటి జెత్తడు కావచ్చని ఇట్లా గట్టిగా మాట్లాడుతున్నట్టున్నదని డౌట్ అనుమానాలు పడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరిగా.